గోవింద 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 గోవింద.
శ్రీవారి ఆలయమనందు కళ్యాణోత్సవ సేవకు పాల్గొన్నటువంటి గృహస్థులందరికీ కూడా ఇప్పుడు కళ్యాణోత్సవ సేవా సంకల్పం చెప్పబడుతుంది. అందరూ శ్రద్ధగా సంకల్పాన్ని పలకాలి. శ్రీహకాంతాయ కళ్యాణ నిథయే నిథయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. శ్రౌత స్మార్త ఆదికం కర్మ నిఖిలం ఏన సూత్రితం తస్మై సమస్త వేదార్థ విదే విఖనసే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. శ్రీ గోవింద గోవింద గోవింద. అథ భగవతో మహాపురుషస్య మహావిష్ణోః ఆజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే ఆదివరాహక్షేత్రే వెంకటాచలే కళ్యాణమండపే భగవత్ భాగవత ఆచార్యాణం సన్నిధౌ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియః పతేః పురుషోత్తమస్య శ్రీమత్ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీభూ నీలా సమేత శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక కళ్యాణ మహోత్సవ కర్మాంగం అస్య యజమానస్య. అందరూ మీ గోత్రాన్ని మనసులో స్మరించండి. మీ పేరుని, మీ ధర్మపత్ని పేరుని, మీ పిల్లల పేర్లని, మీ కుటుంబ సభ్యుల పేర్లని అందరూ మనసులో స్మరించి స్వామివారిని మనసారా ప్రార్థించండి. అందరూ చెప్పండి. మమ సహ కుటుంబస్య సబాంధవస్య సపరివారస్య క్షేమస్థైర్య ధైర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య సిద్ధ్యర్థం రాజద్వారే రాజముఖే సర్వ అనుకూల సిద్ధ్యర్థం శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక కళ్యాణ మహోత్సవం శ్రీ వైఖానస భగవచ్ఛాస్త్ర మార్గేణ ఆచార్యముఖేన అహం కారయిష్యే. సర్వం శ్రీనివాసార్పణమస్తు. ఓం నమో వెంకటేశాయ. వేద పురాణములలో విహరించే దేవుడు ఆదిమూలమైనట్టి అల బ్రహ్మము. వేద పురాణములలో విహరించే దేవుడు, వేద పురాణములలో విహరించేటటువంటి ఆ పరమాత్మ ఎన్ని మంత్రములు సాటి వచ్చినా స్వామివారి యొక్క దివ్య లీలా విశేషాదులను చెప్పడానికి వీలులేనట్లుగా స్వామివారి యొక్క దివ్య ఔన్నత్యం ఉంటుందన్నమాట. అటువంటి నా స్వామి నేడు కళ్యాణ చక్రవర్తి అయి నిత్య కళ్యాణం పచ్చతోరణం అనేటటువంటి పేర ఈ యొక్క దివ్యమైనటువంటి కైంకర్యాన్ని నిర్వహించుకుంటూ ఉన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానముల వారు నిర్వహించినటువంటి ఈ ఎస్విబిసి తిరుమల తిరుపతి దేవస్థానముల వారి శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా ప్రపంచం నలుమూలల నుంచి కూడా ఈ యొక్క దివ్యమైనటువంటి కైంకర్యాన్ని, కళ్యాణ
సుముహూర్తాన్ని తిలకించడానికి సాక్షాత్తుగా పరమాత్మయే ఈ యొక్క సదవకాశాన్ని కలిగించినట్లుగా మనందరికీ తెలుస్తూ ఉన్నది. ఆ చక్కనైనటువంటి మోమును దర్శించినంత మాత్రం చేతనే మనందరి యొక్క హృదయంలో భగవంతుని యొక్క ఆవిష్కరణ ఈ విధంగా ఉంటుంది అని మనకు స్ఫురింపజేస్తూ ఉంటాయి ఇలాంటి సందర్భాలన్నీ కూడా. ఆ సంకల్పాన్ని మనం విన్నాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీశాస్త్రధారమఖిలం విఘ్నో మునీంద్రం భూజో రమామి భువనైక గురుం ప్రసన్నం శ్రీమతే వికనసే నమః భృగుమరీచి అత్రికశ్యమేభ్యో నమః శుక్లాంబరధరం విష్ణుం శ్రీవర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే యస్యద్వరదవక్త్రాద్యా పారిషత్యా పరశతం విఘ్నం నిఘ్నంతి శతరం విశ్వక్సేనం తమాశ్రయే శ్రోతస్మార్తాదికం కర్మణిఖిలం येन సూత్రితం తస్మై సమస్తవేదార్థవిదే వికనసే నమః సూత్రాణామన్యక్లుప్తానాం నేత్రం యచ్చస్తడీకృతం సూత్రం వైఘాన సంబంధే భగవత్కర్మసూచకం ఓం భగవతో బలేన భగవతో వీర్యేణ భగవతస్తేజసా భగవత కర్మణ భగవతానుగృహీతో భగవతానుధ్యాతో భగవన్ ధ్యాత్వా భగవత్కర్మ కరిష్యామి తద్భగవాననుమన్యతాం ప్రాణానాయమ్యా. అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య పరం వ్యూహ విభవ అంతర్యామి అర్చావతార స్వరూపస్య శ్రీ భూనినా సమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాక్యంజకర్మణి స్థండిల ప్రతిపరిస్తరణ సర్వోపకరణ శుద్ధ్యర్థం సర్వత్ర ప్రోక్షణార్థం శుద్ధి పుణ్యాహ వాచనాక్యంకర్మ కరిష్యన్నాదో నిర్విఘ్నేన పరిసమా ఆవాప్యర్థం విశ్వక్సేన ఆరాధనాక్యంజకర్మణి తరంగ కనకారాధనం కరిష్యే. ఓం ధారాశురప్తశురమానశేషు దురత్తురిత్య పరిపూరితేషు అపోభిగృహ్ణన్ ప్రతిమాదకిష్యే కృణోమి దత్తాగం శుచిరగం సుధర్మా ఇదమాపశ్యమా శివతమా శాంతా శాంతరమా శుభా శుభతమా పూతా పుతరమా పుణ్యా పుణ్యతమా మేధ్యా మేధ్యతమా అమృతా అమృతరసాః పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య రశ్మిభిః ఏతే శతం వర్ణయే సహస్రం యజ్ఞయా పాశాపితరా పుత్రా తేభ్యో ఇంద్రస్య విదోత విష్ణుర్విష్మే దేవామంజన్నమృతస్వస్య అస్మిన్ కుంభే ఓం వర్ణమావాహయామి ప్రజేంద్రమావాహయామి దత్తాంబరధరమావాహయామి యాదస్పతిమావాహయామి వరుణాయ నమః ఇదమాసనం. వరుణాయ నమః పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి వరుణాయ నమః ప్రజేతసే నమః రక్తాంబరధరాయ నమః యాదస్పతయే నమః పుష్పాణి సమర్పయామి వరుణాయ నమః గుడోపహారం నివేదయామి తాంబూలం సమర్పయామి సర్వోపచారాన్ సమర్పయామి సుధీశ్వరాయ విద్మహే పాశహస్తాయ ధీమహి తన్నో వరుణ ప్రచోదయాత్ వరుణాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి ఆదౌ నిర్విఘ్నేన పరిసమా ఆవాప్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్యే. విశ్వక్సేనం చతుర్బాహుం సంకటకృతమన్వినం జయావదం శృంగకేతం సుపుష్పర్ధవాహనం పూర్వాషాఢోద్భవం దేవం దక్షిణాముఖమర్చయేత్ ఆగ్నేయుగస్వాతజామహే త్వా విశ్వేశదాత్మహిదోనశంభో వైరాజంతే ధోదన్నిధత్తాం ప్రేష్యామదేశం విపధానామనాదర్యామే సస్తాందనితాం దధాత్ పద్మాకారమండలే వంబోః విశ్వక్సేనమావాహయామి శాంతమావాహయామి హరమావాహయామి అమితమావాహయామి నిత్యానుభాజనమావాహయామి దక్షిణే సూత్రవతీమావాహయామి వామి జగామావాహయామి సూత్రవతీరికా సమేత శ్రీ విశ్వక్సేనాయ నమః. ఆసనం సమర్పయామి విశ్వక్సేనాయ నమః పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి విశ్వక్సేనాయ నమః పుష్పాణి సమర్పయామి గుడోపహారం నివేదయామి తాంబూలం సమర్పయామి సర్వోపచారాన్ సమర్పయామి విశ్వక్సేన స్మృతో రాజా భగవాన్ సర్వకర్మణః తస్మాద్రాణ్యమపాసీత కర్మణాం విఘ్నశాంతయే ఆరంభే కర్మణాం పుష్టిం విఘ్నానాం పరిసమాప్య చ కుర్యాత్ సపరివారస్య విశ్వక్సేనస్య పూజనం. భవద్భిరణజ్ఞాతః సుపుణ్యం పుణ్యాహం వాచకిష్యే వాచ్యతాం సుపుణ్యాహం కరోమి కురుష్వ స్వస్తి సుప్రోక్షితం అస్తు ప్రజాపతి ప్రజాం ప్రజాం ప్రజాపతిః శాం యంతు ఘోరాణి శాం యంతు పాపాని శాం యంతు నీతయః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని శాం యంతు ఘోరాణి శాం యంతు పాపాని శాం యంతు నీతయః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని శాం యంతు ఘోరాణి శాం యంతు పాపాని శాం యంతు నీతయః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని. అతో దేవా అవంతరో యతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామభిః ఇదం విష్ణుర్విచక్రమే త్రేధా నిదధే పదం సమూఢమస్య భాగం శ్రీ త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపాదాభ్యః తతో ధర్మాణి ధారయన్ విష్ణోః కర్మాణి పశ్యతి యతో వ్రతాని పుష్పశే ఇంద్రస్య యుజ్యస్సఖా తద్విష్ణోః పరమం పదకం సదా పశ్యంతి సూరయః దివి వచక్షురాతరం తద్విప్రాసో విపంచమోజాగ్రవాగం సస్యమింధతే విష్ణోర్యత్పరమం పదం ద్రవిణోదా ద్రవిణసస్తరస్య ద్రవిణోదా సనరస్య ప్రియం సతే ద్రవిణోదా వీరవతేమిషన్నో ద్రవిణోధారా సతే దీర్ఘమాయుః సవితా పశ్చాదాత్ సవితా పురస్తాత్ సవితోత్తరాత్తాత్ సవితా ధరాత్తాత్ సవితాన సుమతి సర్వదాతిం సవితానో రాసతాన్ దీర్ఘమాయుః.
ఓం యత్పుణ్యం నక్షత్రం తత్పత్కుర్మేదోపవ్యషం యదా వై సూర్యముదేతి అథ నక్షత్రం నయతి యావదత్ర సూర్యో గచ్ఛేత్ యత్ర జఘన్యం పశ్యేత్ తావద్ గర్వేత యత్కారీ స్యాత్ పుణ్యాః జేమ కృతే శ్రీ భగవదాజ్ఞయా భగవత్కేంకరం శ్రీమన్నారాయణ ప్రీత్యర్థమస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీపదే పురుషోత్తమస్య శ్రీ భూనిలా సమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాక్యక్రమణి సర్వత్ర ప్రోక్షణార్థం పుణ్యాహం భవంతో భ్రమంత పుణ్యాహం క్రమణోస్తు పుణ్యాహం క్రమణోస్తు పుణ్యాహం క్రమణోస్తు స్వస్తి నగింద్రో వృత్తశ్రవా స్వస్తి న పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్షో అరిష్టనేమి స్వస్తి నో బృహస్పతిర్దధాత్ పూర్వోక్త కర్మణి పూర్వోక్త నమానాయ పుణ్యాహం స్వస్తిం భవంతో భ్రమంత కర్మణి స్వస్తి కర్మణి స్వస్తి కర్మణి స్వస్తి రుధ్యాస్మ హవ్యేర్నమధో వసత్యా మిత్రం దేవం మిత్రధేయన్నో అస్తు అనురాధాన హవిషా వర్ధయంతః సంజీవేమ సరదస్సమీరాః పూర్వోక్త కర్మణి పూర్వోక్త నమానాయ పుణ్యాహం వృద్ధిం భవంతో భ్రమంత కర్మరిధ్యరాం 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 వృత్తిః సమృద్ధిః పుణ్యాహం సమృద్ధిః ఆపోహిష్టామయో భవస్థానపూర్చే తథాతన మహేరణాయ చక్షసే యో పశ్యమతమోరసస్తస్య భార్యదేహనః ఉచితైర్వ మాతరః తస్మారంగమామవో యస్య క్షయా జజన్వథ ఆపో జనయథా జనః పవమానస్సువర్జనః పవిత్రేణ విజర్హణిః యః పోదాసపురాతమా పునంతమాదేవ జనాః పునంతమనమోధియా పునంత విశ్వ ఆయవః జాతవేదః పవిత్రవదే పవిత్రేణ బ్రాహిమ శుక్రేణ దేవరీత్యతే అగ్నే కృత్వా కృతోకం వృణే యత్తే పవిత్రమర్చిషి అగ్నే వితరమంతర బ్రహ్మదేన పునీమహే ఉభాభ్యాం దేవసమితః పవిత్రేణ సవేన చ ఇదం బ్రహ్మ పునీమహే వైశ్వదేవీ పునదే దేవ్యాగాత్ యస్యై భక్వే స్తనవో వీతపృష్ఠాః తజామదంతస్తమార్త్యేషు వయగ్గుస్యామవతయోరయీనాం వైశ్వానరో రశ్మిభిర్మాపునాత్ వాదప్రాణేనేశ్వరోమయో భూః द्यावा पृथ्वी पयसापयोभिः अर्तावनी जग्निजे मापुनीतां बृहद्भिः सवितस्त्रुभिः वरिशिष्टैर्देवमन्मभिः अग्ने दक्षैः पुराहिमा येन देवा अपनता येनापो दिव्यं कषः तेन दिव्येन ब्रह्मणा इदं ब्रह्म पुनीमहे यः पावमानीरुध्येति ऋषिभिः सम्भृतकं रसं सर्वगं सभूतमस्यादि स्थितिरं मातरिश्वना पावमानीर्यो अध्येति ऋषिभिः सम्भृतकं रसं तस्मै सरस्वती दुहे क्षीरकं सर्पिर्मधोदकं पावमानी स्वस्तिगणीः सुदुखा पयस्वतीः ऋषिभिः सम्भृतो रसः ब्राह्मणेष्वमृतकं हितं पापमानीर्तिशन्तनः इमं लोकमथा अमं कामान् समर्थयन्तुनः देवीर्देवैः समाभृताः पापमानी स्वस्तिगणैः सुदुखा हि घृतश्चितः ऋषिभिः सम्भृतो रसः ब्राह्मणेष्वमृतकं हितं येन देवाः पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पापमान्यः पुनन्तमा प्रजापत्यं पवित्रं शतोद्यामकं हिरण्मयं तेन ब्रह्मविदो वयं भूतं ब्रह्म पुनीमहे इन्द्रस्वनीति सह मा पुनादे सोमस्वस्त्यावरुणः समीच्या यमो राजा प्रमृणाभिपुनादमा जातवेदा मूर्तिगिन्त्या पुनादे तच्छयोरावृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवी स्वस्तिरस्तुनः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जगातभेषणं शून्नो अस्तुत्वपदे सञ्चतुष्पदे ॐ शान्ति शान्ति शान्तिः प्रात्यां देवार्त्वजो मार्जयन्तां दक्षिणायां दिशवासा पितरो मार्जयन्तां प्रतीत्यां दिशग्रहा पशवो मार्जयन्ताम् उदीत्यां दिश्यापमोषधयो वनस्पतयो मार्जयन्तां मूर्ध्वायां दिशयज्ञः संवत्सरो यज्ञपतिर्मार्जयन्तां मतोधराधरैर्नायेभ्यो मार्जयन्ताम् अनोरणीयान् महतो महीयान् आत्मा गुहायां निहितोऽस्य दिन्तोः तमकृतं वस्य दिवेतशोको धातुप्रसादान् महिमानमीशम् सप्त प्राणा प्रभवन्ति तस्मात् सप्तार्चिषः समिधः सप्त दिक्पाः सप्त इमे लोकायेषु चरन्ति प्राणा गुहाशयान् निहिताः सप्त सप्ता अतः समुद्रा गिरयस्य सर्वेऽस्मात् स्यन्दन्ते सिन्धवः सर्वरूपाः अतस्य विश्वावौषधयोरसाः सयेनैष भूतस्तिष्ठत्यन्तरात्मा ब्रह्मा देवानां पदवेकमेनां ऋषिर्विप्राणां महिषो मृगाणां श्येनो गृध्रा नागस्वधेतिर्वनानागं सोमः पवित्रमत्येतिरेभन्ने अजामेकां लोहितशुक्लकृष्णां बक्वीं प्रजां जनयन्तीकं स्वरूपाम् अजोह्येको जुषमानो नुसेते जहात्येनां भुक्तभोगामजोऽन्यः वरुणाय नमः विश्वक्सेनाय नमः पुनःपाद्रघ्याचमनीं समर्पयामि विश्वक्सेनाय नमः यथासुखं यथास्थानं प्रवेशयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవంలో విశ్వక్షేణుల వారి ఆవాహన అనగా సర్వ సైన్యాధ్యక్షుడైనటువంటి విశ్వక్షేణుల వారిని ఆవాహన చేసిన విధానాన్ని మనం గమనించాం ఇదివరకు. అంతేగాక
నిత్యసూరగణాలు అనేటటువంటి వారిలో ముఖ్య స్థానాన్ని అధిష్ఠించినటువంటి విశ్వక్షేణుల వారికి మనం నైవేదనపూర్వకంగా ఎంతో దిగ్విజయాన్ని చేకూర్చే విధంగా మనం ఆ యొక్క దేవతలను ఆవాహన చేయడం జరుగుతూ ఉంటుంది. అందుకనే ఏ కార్యక్రమానికైనా సరే, ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని చేకూర్చేటటువంటి ఏ కార్యక్రమానికైనా సరే వరుణదేవుణ్ణి, ఇంద్రదేవుణ్ణి, అగ్నిని మనం ఆవాహన చేస్తాం. ఎందుకంటే ఆ దేవతా పాత్రలు లేకుండా ఏ ఒక్క పుణ్యకార్యము కూడా జరగడానికి వీలు కాదనమాట. అది వైదిక సాహిత్యం. కనుక చతుర్నామాశ్రమాణం హి గార్హస్థ్యం శ్రేష్టముత్తమం. వివాహం చేసుకున్నవాడే గృహస్థు అవుతాడు. మిగిలిన ఆశ్రమాల వారికి ఇతడు పోషకుడు కూడా. కనుక అన్ని విధాలుగా గృహస్థు శ్రేష్ఠుడని చెప్పబడి ఉన్నది. కనుక కన్యాదాతకు వచ్చేటటువంటి ఫలాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నారన్నమాట. వివాహాన్ని జరిపించడం ద్వారా కన్యాదాతకు 3 రకాల లాభాలున్నాయి. 1 అతని పితరులు తరింపజేయడం, 2 అతని పితరులకు బ్రహ్మలోక నివాస ప్రాప్తి కలిగించడం, 3వది మోక్షప్రాప్తి లభిస్తాయని వచనం ఉన్నది. కన్యామిమాం ప్రదాస్యామి పితॄణాం తారణాయ వై మయా సహ దశ పూర్వేషాం దశాపరేషాం అని చెబుతారు శాస్త్రం. కనుక కేవలం శరీర ఇంద్రియ పరితోషము మాత్రమే గాక కర్తవ్య పాలనము, దైవారాధన, అతిథి పూజ, సంతాన ప్రాప్తి మొదలైనవి వివాహం వలన లభించే మరికొన్ని ముఖ్యమైనటువంటి ప్రయోజనాలు. స్త్రీ పురుషుల కలయిక సంతానాన్ని ఇస్తుందని అందరికీ తెలిసినదే. కానీ సంస్కారయుక్తమైనటువంటి వివాహం ఉత్తమ సంతానాన్ని ఇస్తుంది. ఇంటికి వచ్చేటటువంటి కోడలు పూజనీయురాలు అని చెబుతారు కదా. ఎందుకు? కారణం సాక్షాత్తు ఆమె లక్ష్మీదేవియే. అలాంటి లక్ష్మీదేవియే నేడు పెండ్లి కూతురుగా మన ముందు కనిపిస్తూ ఉంటే అది ఎంతటి శోభ చేకూర్చేటటువంటి అంశమో మనం గమనించాలి కదా. కావున ఇదివరకు పంచమృత్తికా పాలికలలోకి నవధాన్యాలను, అక్షతలను, తులసి దళాలను నింపి అందరూ సుభిక్షంగా ఉండాలని, లోకమంతా సుభిక్షంగా ఉండాలని ఆయా దేవతలను ఆవాహన చేసి సంప్రోక్షణ ద్వారా పదార్థాలన్నిటినీ శుద్ధీకరణ చేసి స్వామివారి కళ్యాణంలో ఈ పాత్రను పోషిస్తూ ఉన్నారు. ఓం నమో వెంకటేశాయ. అనంతమావాహయామి నాగరాజమావాహయామి రక్షాసూత్రాధిష్టాన దేవతాభ్యో నమః శేషాయ నమః. ఆసనం సమర్పయామి, పాద్యం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి, ఆచమనీయం సమర్పయామి, గుడోపహారం నివేదయామి, తాంబూలం సమర్పయామి, సర్వోపచారాన్ సమర్పయామి. ఓం స్వస్తి నో మిమీతామశ్వినా భగ స్వస్తి దేవ్యదీతర నర్వణాః స్వస్తి పూషా అసూరో దధాతున స్వస్తి త్యావా పృథివీ సుచేతునా స్వస్తయే వాయుమపప్రవామహే సోమం స్వస్తి భవానస్య యస్పతిః బృహస్పతిం సర్వాగణం స్వస్తయే స్వస్తయా ఆదిత్యాసో భవంతునః విశ్వే దేవానో అద్యా స్వస్తయే వైశ్వానరో వసోరగ్ని స్వస్తయే దేవామంత్రభవ స్వస్తయే స్వస్తి నో రుద్రః పాత్వం హాసః స్వస్తి మిత్రావరుణ స్వస్తి పత్యే రేవతి స్వస్తి న ఇంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో అదితే కృధి స్వస్తి మంధామనూజరేమ సూర్యా చంద్రమసా వివ పునర్దథతాజ్ఞాదాజానతా సంగామేమహి స్వస్త్యయానంతార్క్షమరిష్టనేమిం మహద్భూతం వాయసం దేవతానాం అసూరగ్నమింద్రాసకం సమత్సు బృహత్యశో నావామివారోహేమ అంభోముచామాంగిరా సంగయం స్వస్త్యాత్రేయం మనాసా చతార్క్ష్యం ప్రియాదమానిశ్వరణం ప్రబध्ये స్వస్తి సంబాధే స్వభాయన్నో అస్తు శుభాగుం శుభాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవంలో విశ్వక్షేణుల ఆరాధన అనంతరం అగ్ని ప్రతిష్టాపన కైంకర్యాన్ని, అదేవిధంగా ప్రతిసరబంధన కైంకర్య విధులను అర్చక స్వాముల వారు నిర్వహిస్తూ ఉన్నారు. ఇక్కడ వివాహానికి యోగ్యమైనటువంటి కన్యను పొందడానికి వరుని వైపు నుండే ప్రయత్నాలు ప్రారంభమవుతూ ఉంటాయి సహజంగా. అది శాస్త్రవచనం కూడా. అందుకే సుహృదస్సమవేతాన్ మంత్రవతో వరాన్ ప్రహిణుయాత్ అని చెబుతారు. అంటే కులం, శీలం, వయశ్చ ఏతాన్ పరీక్ష బంధు శీలరక్షణ సంపన్నామరోగాం పరీక్షేత. కన్య యొక్క కులం, శీలం, గోత్రం, బంధుత్వం, వయస్సు, రూపం, ఆరోగ్యం మొదలైనవి తెలుసుకుని తాము సంతుష్టులైనటువంటి పిదపనే వారు వరునికి, తండ్రికి తెలియజేయాలన్నమాట. అప్పుడు ఆ పూర్వం
నలుగురిని సమర్థులైనటువంటి వారిని ఏర్పాటు చేసేటటువంటి వారు. కన్య యొక్క ఆ గుణగణాలను తెలియజేసుకునేందుకు, అదేవిధంగా వరుణి యొక్క గుణగణాలను తెలియజేసుకునేందుకు ఈ యొక్క ఏర్పాట్లను చేసుకునేటటువంటి వారు. వరుణి తరపు వారు వధువును పరీక్షించినట్లే కన్యాదాత తరపు వారు కూడా వరుణ్ణి అదేవిధంగా పరీక్షించాలి. ఇక్కడ కూడా కులం, శీలం, గోత్రం, వయస్సు, రూపం, ఆరోగ్యంతో పాటు చదువు కూడా పరిశీలించి అన్ని విధాలా సంతృప్తి చెందినటువంటి పిదపనే కన్యాదాత తన సమ్మతిని తెలియజేయాలట. కాబట్టి సర్వలోకేశ్వరుడైనటువంటి శ్రీనివాస ప్రభువు, సర్వసమర్థుడైనటువంటి శ్రీనివాస ప్రభువు, సర్వలోకాలకు ఉపాధి లాంటి పరమేశ్వర తత్వంతో ఉన్నటువంటి శ్రీనివాస ప్రభువు నేడు కళ్యాణ చక్రవర్తిగా, సకల గుణాభిరామునిగా, దివ్యమైనటువంటి అలంకరణలతో బంగారు సింహాసనాన్ని అధిష్ఠించినటువంటి వాడై నేడు నిత్య కళ్యాణ చక్రవర్తిగా మనకు గోచరిస్తూ ఉన్నాడు. మంచి ముహూర్తం చూసుకొని ఆడపిల్లివారు, మగపిల్లివారు తాంబూలాలు ఇచ్చుకోవడం సహజం, తీసుకోవడం ఒక సంప్రదాయం వస్తుంది కదా. అట్లాగే ఆ విధంగా విశ్వక్షేణుల వారి ఆ ఆరాధన ఆవాహనతోటి ఈ కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తూ ఉన్నారు. తరువాత వేదవ్రతాలు, స్నాతకానికి ముందు వేదాల అధ్యయనాన్ని ప్రారంభించడం, ముగించడం చేసేటటువంటి సందర్భాలలో కూడా కొన్ని వైదిక కర్మలు కూడా నిర్వహించి ఉంటాయి. వాటినే వేదవ్రతాలు అంటారు. అవి ప్రాజపత్య వ్రతం, సౌమ్య వ్రతం, ఆగ్నేయ వ్రతం, వైశ్వదేవ వ్రతం. వీటిల్లో 6 ఋషులకు పూజ, తర్పణం, హోమం ఉంటాయి. ఈ రోజుల్లో కూడా స్నాతకానికి ముందు ఈ వేద వ్రతాలు చేసుకునేటటువంటి వారు చాలామంది ఉన్నారు. వైదిక ధర్మాలతో కూడినటువంటి ఆచరణ అంతా కూడా ఎప్పుడూ కూడా నిలిచిపోయేటటువంటిదై ఉంటుంది. దాని ఫలితం కూడా అనంతమైనటువంటి విశ్వానికే చెందుతుంది. అప్పుడు మాత్రమే దాని కళ్యాణము అంటారు. ఆ కళ్యాణము అనేటటువంటి మాట వచ్చింది అంటే అది లోక కళ్యాణకారకమైనటువంటి ఒక వైదిక స్పర్శయే. కావున వైఖానస ఆగమోక్తంగా ఈ విధమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించడం, తిరుమల తిరుపతి దేవస్థానంలోని అత్యద్భుతమైనటువంటి ఏర్పాట్లతో ప్రపంచ వీక్షణంగా ఉన్నటువంటి ఈ శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం అన్నది ఎంతో దివ్యమైనటువంటి సేవను అందిస్తూ ఉన్నది అంటే మనమందరం కూడా ఎంతగానో రుణపడి ఉంటాము. కావుననే ప్రతి ఇంట్లో కూడా ఏ దేశాల్లో వారైనా సరే వారి వారి ఇళ్లలోనే ఉంటూ ఈ యొక్క మహదానంద కార్యక్రమమైనటువంటి కళ్యాణ మహోత్సవాన్ని, తదితర ఈ అనేక రకాలైనటువంటి శ్రీవారి సేవలన్నిటినీ కూడా చూసేటటువంటి భాగ్యాన్ని కలిగించారు తిరుమల తిరుపతి దేవస్థానముల వారు. అదిగో చూస్తూ ఉన్నాం ప్రతిసర బంధన కైంకర్య విధులను అయ్యవారి యొక్క దక్షిణ హస్తానికి ధరింపజేస్తూ ఉన్నారు అర్చక స్వాముల వారు. ఎంతో దివ్యమైనటువంటి ఆ సుందరమైనటువంటి అభయహస్తానికి స్వామివారి దివ్యమైనటువంటి లీలా విశేషాలన్నీ కూడా ఆ హస్తంలోనే చూయిస్తూ ఉన్నాడా అన్నట్లుగా ఆ హస్తం మన కోసం ప్రయోగించబడుతూ ఉన్నది దివ్యమైనటువంటి దీవెనలను, అనుగ్రహాన్ని కుమ్మరింపజేయడానికి. అలాంటి హస్తానికి ప్రతిసర బంధన కైంకర్య విధులను నిర్వహించారు. ఇప్పుడు అమ్మవార్ల యొక్క వామహస్తాలకు ఈ కంకణాలను ధరింపజేస్తారు. ఈ కైంకర్యంలో అత్యద్భుతమైనటువంటి ఈ కళ్యాణ దీక్ష నేటి నుండి కూడా పండిపోవుగాక, ఇరువురకు మధ్య అన్యోన్యమైనటువంటి భావన అద్వితీయమైన పాత్రతో శోభిల్లుగాక అనేటటువంటి దీక్షా కంకణాన్ని సర్వులు కూడా క్షేమంగా చూసేటటువంటి చల్లని తల్లులైనటువంటి ఆ ఇరువురు కూడా ఈ యొక్క కైంకర్యంలో ఎంతో నిష్ఠతో కూడినటువంటి వారై సౌమ్యవంతులై సాత్వగుణాలకు ఇదిగో రూపం ఉంటే ఇలా ఉంటుంది అన్నట్లుగా మనకు దర్శనమిస్తూ ఉన్నారు. ఆదిదేవుడైనటువంటి పరమాత్మకు అలంకారాలేవి అంటే ఆ విభూతులు సైతం సరికావంట పోటీ పడడానికి, పంచభూతాలు సైతం సరికావంట పోటీ పడడానికి. ఎలాంటి తత్వము అంటే అనేక రకాలైనటువంటి విశ్వరూపంలో మనకు చూస్తూ ఉన్నాం. భగవద్గీతలో 11వ అధ్యాయంలో స్వామివారు చూపించినటువంటి ఆ మహదానందకరమైనటువంటి విశ్వరూపాన్ని అనేక భుజములు, అనేక బాహువులు, అనేక రకమైనటువంటి శిరస్సులు, అనేక రకమైన ఉదరములు, నేత్రాలు దర్శించలేకుండా ఉన్నాను. శ్రీకృష్ణ పరమాత్మ నీ దివ్యమైనటువంటి రూపాన్ని నేను దర్శించలేకుండా ఉన్నాను, దివ్య చక్షువులు ప్రసాదించినప్పటికీ కూడా చూడలేకున్నాను అనేటటువంటి మాట అక్కడ మనం వినగలగాలి. అప్పుడు మనం ఎక్కడున్నామో మన స్థాయి మనకు అర్థమవుతూ ఉంటుందన్నమాట. పరమాత్మ ఎంత దివ్యమైనటువంటి ఆకారాన్ని చూయించపూనితే, అసలైనటువంటి ఆకారాన్ని చూయించపూనితే ఈ విశ్వమంతా కూడా ఒక్క రూపంగా ధరించగలిగినటువంటి స్వరూపమే మన కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి అర్చామూర్తి తత్వంగా కనిపిస్తున్నటువంటి శ్రీ వెంకటేశ్వర ప్రభువు.
అమ్మవారికి ఇరుదేవేరులకు కూడా వామహస్తాలకు దివ్యమైనటువంటి ప్రతిసర బంధన కైంకర్య విధులను నిర్వహిస్తూ ఉన్నారు. ఎంతో చక్కనైనటువంటి చల్లనైనటువంటి దీవెనలతో అమ్మవార్లు ఇరువురు కూడా తమ తమ ఆయుష్లను తర్వాత అంతర్ధానంగా ఉండేటటువంటి భగవంతునిపైన ఉండేటటువంటి ఆ నిష్టను నిరూపించుకుంటూ ఉన్నారు. కాబట్టి అమ్మవారు చల్లని చూపే మనందరికీ ఆయుష్, అయ్యవారి చల్లని దేవలే మనందరికీ కూడా ఆయురారోగ్యాలు అని మనం భావించినట్లయితే అది 100% కూడా భగవంతుని నుంచి వచ్చేటటువంటి ఆలోచనే. కావున మన సంకల్పాలంటూ ఏవీ లేవు, అన్నీ భగవంతుని సంకల్పాలే. కాకపోతే మనకు ఈ సంకల్పం ఎక్కడ పుట్టింది, ఎక్కడ నుంచి వస్తూ ఉన్నది అనేది మనం గమనించగలిగినట్లయితే శనైరు పరమేత్ బుద్ధ్యాధృతి గృహీతయా ఆత్మసంస్థం మనఃకృత్వ నకించిదప్పి చింతయేత్. మనస్సు ఎక్కడ పుట్టిందో అక్కడికే లయం చేయాలి. ఆ ఆత్మయందే లయం చేసినప్పుడు మాత్రమే పరమాత్మ యొక్క దివ్యానుగ్రహం కలుగుతుంది, పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి అనుభూతి మనలో లభిస్తుంది. ఇప్పుడు అగ్ని ప్రతిష్టాపన కైంకర్యం అనేది దివ్యమైనటువంటి కైంకర్యంగా ఈ కళ్యాణ మహోత్సవంలోనే ఒక గొప్ప పాత్ర పోషిస్తున్నటువంటి అగ్నిపురుషుడు ఇప్పుడు మన కళ్ళ ఎదుట ప్రత్యక్షమై స్వామివార్లను ఏ విధంగా కళ్యాణమూర్తులుగా దివ్యమైనటువంటి తేజోవంతమైనటువంటి ప్రకాశవంతమైనటువంటి కార్యక్రమంగా నెరవేరుస్తారో ఇప్పుడు మనం తిలకించబోతూ ఉన్నాం. ఓం నమో వెంకటేశాయ. మహ్యం యునంతమయాన హవ్యాకోతి సత్యామన స్వామి అస్తే येन मानगांगतवचनाहं विस्मे देवासो अधिवोचनामि देवी षडर्वे रुणक्नोत विस्मे देवास यः वीरयत्थं महास्महि प्रतिगामातरोभिर्मारधामत्विषते सोमराजन् जातवेदो भुवनस्य रेतयः सिञ्चतपसो युद्धनिष्यते अग्निमश्वत्थात्रिहव्यवाहगुं शमीगर्भाञ्जनयज्ञामजोभूः घृतप्रदीको घृतयो निरग्निकृते समिद्धो कृतवस्यान्नं घृतप्रशस्त्वा सरितो वहन्ति घृतं पिबन् शिखिजाचिक्षदेवान् अदितेन मन्यस्वा अनुमतेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवतपितप्रसुवा ब्रह्मजिज्ञानं ब्रह्मं परस्ताद्विषीमतसृजो वेन आवः स बुद्ध्या उपमा अस्य विष्टाशतश्चयो नमसतश्च वः वो भूब्रह्माणमावाहयामि प्रजापतिमावाहयामि पितामहमावाहयामि हिरण्यगर्भमावाहयामि ब्रह्मणे नमः इदमासनं सोमो धेनुकं सोमो अरवन्तमासकं सोमो वीरङ्करमन्यं ददात् साधन्यं विदध्यकं सभेयं तिस्रवणं योदनास तस्मै ओं भू सोममावाहयामि ओं भुवर्यज्ञाङ्गमावाहयामि वोगुं समृद्धमावाहयामि यदामासनं ब्रह्मणे नमः सर्वोपचारान् समर्पयामि सोमाय नमः सर्वोपचारान् समर्पयामि ब्रह्मन् प्रोक्षिष्यामि प्रोक्षे यज्ञं देवतावर्धयत्मन्नाकस्य पृष्ठे यजमानोस्तु तप्तर्हीनाकं सुकृतां यत्र लोकस्तत्रेमं यज्ञं यजमानं च धेः ओं प्रोक्ष्य सोम प्रोक्षिष्यामि प्रोक्षे यज्ञं देवतावर्धयत्मन्नाकस्य पृष्ठे यजमानोस्ते सप्तर्हीनाकं सुकृतां यत्र लोकस्तत्रेमं यज्ञं यजमानं च धेः ओं प्रोक्ष्य पवित्रे वैष्णव्ये स्तो यज्ञये स्तो वायुभूते स्तो विष्णोर्मनः भूते स्तो यज्ञस्य पावने स्तः परशुरस पवित्रे स्तो वैष्णव्यो देवसमदप्रसवनात् तच्छत्रेण पवित्रेण वधो सूर्यस्य रश्मिभिरावो देवीरग्रे भवो अग्रे कुपोग्रियं यज्ञं यदाग्रे यज्ञमदं दत्त युष्मानिन्द्रो व्रणीत पुत्रतूर्ये यूयमिन्द्रमवृणीर्धं वृत्रतूर्ये प्रोक्षितास्था विष्णुमावाहयामि महाविष्णुमावाहयामि नमावाहयामि ब्रह्मण्डम प्रणेष्यामि गिरमानवाचं यच्छा प्रणय यज्ञं देवतावर्धयत्मन्नाकस्य प्रश्नेटमानोस्ते सप्तर्हीनाकं सुकृतां यत्र नागस्तत्रेमं यज्ञं यजमानं च धेहि ओं प्रणय सोमाप प्रणेष्यामि गिरमानवाचं यच्छा प्रणय यज्ञं देवतावर्धयत्मन्नाकस्य प्रश्नेटमानोस्ते सप्तर्हीनाकं सुकृतां यत्र नागस्तत्रेमं यज्ञं यजमानं च धेहि ओं प्रणय कोम प्रणयत समप्रणयत्वा वो देवी प्रणयानि यज्ञकं सकुं साधयन्तरः इदं वदन्तेन कृतमष्टापदाकसहस्रपोषं यजमानेन यच्छतेः प्रजापतिमावाहयामि इन्द्रमावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निशोममावाहयामि प्रजापतिमावाहयामि ब्रह्मणमावाहयामि इन्द्रमावाहयामि वसुनावाहयामि मृतावाहयामि रुद्रनावाहयामि आपाभूपस्पृश्या श्रीमहाविष्णुमावाहयामि बृहत्पतिमावाहयामि मित्रमावाहयामि वरुणमावाहयामि आदित्यानावाहयामि अश्विनावाहयामि पूषणमावाहयामि कक्षमावाहयामि कक्षदेवतसोममावाहयामि औपासनयज्ञमावाहयामि विश्वान् देवानावाहयामि सर्वदेवानावाहयामि आज्यभागे प्रजापतेर्नृपां ब्रह्मणेर्ष्टनिर्वामि इन्द्रागिरिष्टनिर्वामग्नेर्ष्टनिर्वामि सोमागिरिष्टनिर्वामग्नेर्ष्टनिर्वामि सोमागिरिष्टनिर्वामि अग्निशोमाभ्यां रिष्टनिर्वामि प्रजापतिर्ष्टनिर्वामि ब्रह्मणेर्ष्टनिर्वामि इन्द्रागिरिष्टनिर्वामि वसुभ्योर्ष्टनिर्वामि मरुद्भ्योर्ष्टनिर्वामि रुद्रेभ्योर्ष्टनिर्वामि आपावोपस्पृश्य श्रीमहाविष्णुमेर्ष्टनिर्वामि बृहस्पतिर्ष्टनिर्वामि मित्रागिरिष्टनिर्वामि वरुणागिरिष्टनिर्वामि आदित्येभ्योर्ष्टनिर्वामि अस्त्रेभ्यां चिष्टनिर्वामि पूष्णेर्ष्टनिर्वामि कक्षागिरिष्टनिर्वामि कक्षदेवता सोमागिरिष्टनिर्वामि औपासनयज्ञागिरिष्टनिर्वामि यज्ञदेवता विश्वेभ्यो देवेभ्यो जुष्टनिर्वामि सर्वदेवेभ्योर्ष्टनिर्वामि आद्यं तृप्यधिस्त्रयामि जलं तृप्यधिस्त्रयामि अग्ने द्योदर्शि समिदसि स्वाहा
అమృతమసి వారుణమసి అంతరిదకం రక్షోంతరిదారాతయః ప్రత్యుష్టకం రక్ష ప్రత్యుష్టారాతయః చిత్ప్రతిష్టాపనాత్ తచ్ఛిద్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః దేవస్థానపదాపనాత్ తచ్ఛిద్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః దేవస్థానపదాపనాత్ తచ్ఛిద్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః కరసంపూర్ణావాసమిధో గృహీత్వా మూలాగ్రాభ్యాం కృతం స్పర్శయిత్వాభ్యర్చ్య అక్షతా ఆచ్య చరుభిః ఇమామే అగ్నిష్టగాధేనవ సంత్వేకా చ శతం చ సహస్రం చాయుతం చ నియుతం చ ప్రయుతం చ అర్బుదం చ న్యర్బుదం చ సముద్రస్య మధ్యం చ అంతస్య పరార్తస్య ఇమామే ఆగ్నేయిష్టగాధేనవ సంతు ఇంద్రాయ నమః అగ్నయ నమః యమాయ నమః నృతయ నమః వరుణాయ నమః వాజమే నమః కుబేరాయ నమః ఈశానాయ నమః అగ్నయ నమః జాతవేదసే నమః సహోదరే నమః జనాప్రమే నమః విసర్పణే నమః వైశ్వానరాయ నమః జాతవేదసే నమః ఆదితేన మన్యస్వా నమతేన మన్యస్వా సరస్వతేన మన్యస్వా దేవసవితః ప్రసుభా షష్ఠీశతసహస్రాణ్యయతమక్షయమర్పదమానయ అయంత యద్మ ఆత్మా జాతవేదస్తేనేత్య స్వవర్ధస్వజేతవర్తయజాస్మాన్ ప్రజగా పశుభిర్బ్రహ్మవర్చసేనాన్నాజ్యేన సమేధయ స్వాహా వాయువ్యాదాగ్నేయాంతం ప్రజాపతయే స్వాహా నైరుత్యాదీశానాంతం ఇంద్రాయ స్వాహా అగ్నయే స్వాహా సోమాయ స్వాహా అగ్నిశోమాభ్యాగు స్వాహా ప్రజాపతయే స్వాహా బ్రహ్మణే స్వాహా ఇంద్రాయ స్వాహా వసుభ్య స్వాహా మరుద్భ్య స్వాహా రుద్రేభ్య స్వాహా ఆపావోపస్పృశ్య శ్రీ మహావిష్ణవే స్వాహా బృహస్పతయే స్వాహా మిత్రాయ స్వాహా వరుణాయ స్వాహా ఆదిత్యేభ్య స్వాహా అస్మిభ్యాగ స్వాహా పూష్ణే స్వాహా కక్షాయ స్వాహా కక్షదేవత సోమాయ స్వాహా ఔపాసనయజ్ఞాయ స్వాహా యజ్ఞదేవత విశ్వేభ్యో దేవేభ్య స్వాహా సర్వదేవేభ్య స్వాహా ద్రవ్యాభికార్యా ఓం భూ స్వాహా ఓం భవ స్వాహా ఓం సవ స్వాహా ఓం భూర్భువస్వ స్వాహా అదితేన్మముఖస్థాః నమదేన్మముఖస్థాః సరస్వతేన్మముఖస్థాః దేవసవిదప్రాసామీః అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీపదే పురుషోత్తమస్య శ్రీభునినా సమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాఖ్యకర్మణి ఉపాసనాగ్నో సర్వప్రాయశ్చిత్తార్థమతో దేవాది షట్వైష్ణవహోమం హోష్యే అదితేన మన్యస్వా నమదేన మన్యస్వా సరస్వతేన మన్యస్వా దేవసవిదప్రసుమా ఓం మతో దేవా అవంతనో యదో విఘ్నర్విచక్రమే పృథివ్యా సప్తధామభిः స్వాహా ఇదం విఘ్నర్విచక్రమే త్రేధాన్నతధేపదం సమూఢమస్యవాగం శ్రే స్వాహా త్రీని పదా విచక్రమే విష్ణుర్గోపాదాభ్యः ततो धर्माणि धारयन् स्वाहा विष्णोः कर्माणि पश्यतो व्रतानि पश्पथे इन्द्रस्य सखा स्वाहा तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूर्यः दिमेव चक्षुरान्तरग् स्वाहा तद्विप्रासमपि पण्यमो जाग्रवागं सस्यमिन्धरे विष्णोर्यत्परमं पदग् स्वाहा ॐ भू स्वाहा ॐ भव स्वाहा ॐ सव स्वाहा ॐ भूर्भुवः स्वः स्वाहा अदितेन्ममग्स्थाः अनुमतेन्ममग्स्थाः सरस्वतेन्ममग्स्थाः देवसमिदप्रासामीः మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా ఈ ఎడమము మన్నించి ఇంత చేయవయ్యా మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా ఈ ఎడమము మన్నించి ఇంత చేయవయ్యా
తలమోచి ఎవ్వరైనా తమవారైనా వారిని పిలువక తాము తామే పెండ్లాడేరా. తలమోచి ఎవ్వరైనా తమవారైనా వారిని పిలువక తాము తామే పెండ్లాడేరా. అలరి శ్రీ వెంకటేశ ఆడకు మము రప్పించి వలసినట్టు గరుడ ధ్వజమెత్తవయ్యా. మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా, ఈ ఎడమము మన్నించి ఇంత సేయవయ్యా. చెంది ఊడిగపువారు సేవ సేయకెవ్వరైనా అందముగా ఏగు పెండికి అంగమించేరా. చెంది తస్మై సమస్త వేదార్థ విదే విఖనసే నమః. అథ భగవతో మహాపురుషస్య శ్రీమదాదినారాయణస్య అచింత్యా పరిమిత శక్త్యా భ్రియమాణస్య మహాజలోకస్య మధ్యే పరిభ్రమమాణానాం అనేక కోటి బ్రహ్మాండానాం ఏకతమే పృథివీం యప్తేజో మాజం వ్యాకాశ అహంకార మహదం వ్యక్తాఖ్య సప్తావరణీరావృతే అస్మిన్ మహది బ్రహ్మాండే ఆధార శక్తి శ్రీ వరాహ కూర్మానంతాశ్రికజో పరిప్రతిష్ఠితానాం అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానాం ఊర్ధ్వభాగే భూలోకే భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానాం అథో భాగే మహానాలాయమానస్య ఫణిరాజస్య శేషస్య సహస్రఫణామణి మండల మండిరే ఐరావత మండరీక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రదీకాఖ్య అష్టదిగ్దండి శుండాదండోత్తంభిదే అమరావదే తేజోపదే సంయమనే రక్షోపదే సింధుపదే గంధవత్యలకాపదే యశోపదేత్యష్టదేమపురీ విరాజితే ఇంద్రాగ్నియమనిర్దివర్ణవాయుకుమేర ఈశానాఖ్య అష్టలోకపాలక పరిపాలితే లోకాలోకాచలవలయతే లవణేక్షుసురా సర్పితరిచ్చేర సుప్తోదగాఖ్య సప్తార్ణవ పరివృతే జంభూ ప్లక్ష కుశక్రౌంచ శాకశాల్మలి పుష్పరాఖ్య సప్తద్వీపద్వీపదే మాహేంద్రమలయ సఖ్య అదృక్షద్వింధ్య పారయాత్రాఖ్య సప్తగుణపర్వత విరాజితే భారతికిం పురుషహారీనామృతభద్రాశ్వకేతుకమాలక హిరణ్యకరమణక కురువర్షాఖ్య నవవర్షాణాం మధ్యే భరతవర్షే ఇంద్రకసేరుతామ్రకభస్తి పున్నాక గంధర్వ సౌమ్యవర్ణ భరతాఖ్య నవఖండానాం మధ్యే భరతఖండే మమ అనేక జన్మసు ఇహ జన్మ నిచాయేతత్ క్షణపర్యంతం బాల్య యౌవన కౌమారవార్ధికే సరహసి ప్రకాశే చ ఆవృత్త అనావృత్త మహాపాతకాది సమస్త దురితక్షయార్థం దశ పూర్వేషాం దశాపరేషాం మత్వంస్యానాం మాతృవంస్యానాం సర్వేషాం పితॄణాం కుంభీభాగలోహిత ధామాతప సంఘాత కాలసూత్రాది వివిధేభ్యో మహాఘోరేభ్యో నరకేభ్యః ఉత్తీర్య తలే సూర్యమండల పర్యంతం కృతనాశీర్వర్షధస్రావధానే ఏకైక తిలామకర్షణ క్రమేణ సర్వరాస్య మకర్షణ సంహితకాలే శ్రీహరిలోకే నివాససిద్ధ్యర్థం త్రిగణీకృత అగ్నిష్టోమ అతిరాత్రాప్తోర్యామశాంతపరవాజపేయ పౌండరీకాస్వమేధాధి శతకృతపుణ్యఫలావాప్యర్థం ఆమోద ప్రమోద సంమోద వైకుంఠాఖ్యలోకేషు సాలోక్య సామీప్య సారూప్య సాయజ్యపదమితి చతుర్వేథ మోక్షఫలసిద్ధ్యర్థం అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య పరం వ్యూహ విభవ అంతర్యామి అర్చావతార స్వరూపస్య శ్రీ భూనిలా సమేత శ్రీ శ్రీనివాస స్వామినః శ్రీమిఖనోమణీంద్రమదానుసారవిర్భృగ్వాదిభిర్వశిష్టాదిభిः దివ్య మహర్షిభిः రిక్తగుహ్య ధర్మ పురాణ ఇతిహాస కల్పోక్త సకల ఫలావాప్యర్థం కన్యాదానం కరిష్యే. ఓం అస్య శ్రీమదాదినారాయణస్య అనేక కోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణ గాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య సింగచక్రశార్ంగ కౌమోదకే నందకస్య శ్రీమతో వైకుంఠ నాయకస్య శ్రీమద్వైఖానస భగవత శాస్త్రోక్త మార్గేణ ఆంగీరస బారహస్పత్య భారద్వాజత్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతార రూపస్య శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణో నప్త్రే ఆంగీరస బారహస్పత్య భారద్వాజత్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణ భూషస్య మూల ప్రకృతి స్వకీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయ కర్మణో క్రియాతి వశాత్ ఉత్పత్తి స్థితిలయ కారణ భూషస్య శ్రీ మహావిష్ణోః పరవాసుదేవ శర్మణః పౌత్రాయ ఆంగీరస బారహస్పత్య భారద్వాజత్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవతా నికుటమకుటమనిగణ విజృంభిత పాదారవిందస్య శ్రీ మహావిష్ణోః ఆదినారాయణ శర్మణః పుత్రాయ
ఆంగీరసభారహస్పత్య భారద్వాజ త్రకారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీటహార కేయూర దివ్యాభరణ భూషితాయ దివ్య పీతాంబరధరాయ దివ్యమాల్యోభిశోభితాయ నిజావతారాయ స్వర్ణగరుడ వాహనారూఢాయ అచింత్య దివ్యాద్భుత నిత్య యౌవన స్వాభావ లావణ్య తేజోరత్నాకరాయ అఖిల శాఖాధ్యాయనౌ శ్రవణ నక్షత్రే మకర రాసౌ జాతాయ శ్రీ శ్రీనివాస పరబ్రహ్మణే వరాయ ఋగ్యజస్సామాధర్మణ సకల వేదాధ్యాయిని భార్గవస్యమన ఆప్నమాన ఊర్వవైదల మంజారుహేయ ప్రవరాన్విత భార్గవసగోత్రోద్భవీం సర్వాలంకారవతీం సర్వాంగనా సమ్మోహన సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః వక్షస్థల నివాసినీం పయోనిజాం భృగో సంకల్పదనయాం ఉత్తర ఫల్గుణీ నక్షత్రే కన్యా రాసౌ జాతాయాం శ్రీ శ్రీదేవీ నామ్నీమిమాం కన్యాం దాస్యామి ఋగ్యజస్సామాధర్వణ సకల వేదాధ్యాయినీం కాశ్యప ఆవత్సారణీ ధ్రువత్రకార్హేయ ప్రవరాన్విత కాశ్యపసగోత్రోద్భవీం సర్వాలంకారవతీం సర్వాంగనా సమ్మోహన సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః అత్యంత మనోహరీం అత్యంత సౌందర్యవతీం బహో శ్యామలాంగీం కశ్యప ప్రజాపతేః సంకల్పదనయాం రేవతీ నక్షత్రే మీనరాసౌ జాతాయాం శ్రీ భూదేవీ నామ్నీమిమాం కన్యాం దాస్యామి కన్యాం కనక సంపర్ణాం కనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోకచికీర్షగా కన్యాం సాలంకృతాం సాధ్వీం సుశీలాయ సమేధయేత్ ప్రయతోహం ప్రయచ్ఛామి ధర్మకామార్థసిద్ధయే విశ్వంభరా సర్వభూతా సాక్షిణ్యः సర్వదేవతాః మిమాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాతు కమలాపతిః కన్యాదానముహూర్తः సుముహూర్తో అస్తు. ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవంలో అగ్ని ప్రతిష్టాపనా కైంకర్యాన్ని ఘన విజయంగా ఆ దేవుడు ఏ విధంగా ఈ కార్యక్రమాలన్నీ నెరవేరుస్తుంటాడో, దివ్యమైనటువంటి ఈ కైంకర్యంలో అగ్ని యొక్క పాత్ర ఏ స్థాయిలో ఉంటుందో సర్వదేవతలను కూడా వెంట తోడ్కొని వచ్చేటటువంటి అవకాశం అగ్నిదేవునికి ఉన్నది. కనుకనే అగ్ని ప్రతిష్టాపనా కైంకర్యంలో విభిన్న పాత్రలను పోషిస్తూ ఉన్నటువంటి విశ్వంలో ఉన్నటువంటి అనేక శక్తులన్నీ కూడా ఒక్కచోటికి రావడం అనేది ఒక దివ్యమైనటువంటి అనుభూతి. కావున కళ్యాణం అంటే కేవలం స్వామివారు అమ్మవార్ల యొక్క ఈ యొక్క వైదిక ఆచారాలతో కూడినటువంటి విధి విధానాలను అనుకుంటే పొరపాటే. ఎందుకు అంటే సూక్ష్మంగా ఉండేటటువంటి విశ్వే దేవతలు, మరుత్తులు, పూష వంటి దేవతలు, వేదాల్లో చెప్పబడినటువంటి అనేక రకాలైనటువంటి సవిత లాంటి శక్తి తరంగాలతో కూడినటువంటి దేవతలందరూ కూడా విచ్చేస్తారన్నమాట. అందుకనే అగ్ని ప్రతిష్టాపన సమయంలోనే ఇంద్రుణ్ణి, విశ్వేదేవతలను, అష్టవసువులను, ఏకాదశ రుద్రులు, ద్వాదశాదిత్యుల యొక్క ప్రజ్ఞా పాఠవం ఇవన్నీ కూడా అక్కడ జోడించబడతా ఉంటాయన్నమాట. అందుకనే కళ్యాణము అంటే మనం దేవాలయాలకు కూడా ఎందుకు వెళ్ళాలి అంటే ఇందుకే. మనకు తెలియకుండా కనిపించేటటువంటి మూర్తులు శిలాశాసనాలే కాక, శిలా విగ్రహాలే కాక, అందులో ఉన్నటువంటి దైవీకమైనటువంటి ప్రజ్ఞే కాక, సూక్ష్మంగా మనకు తెలియకుండా అంటిపెట్టుకుని వచ్చేటటువంటి దేవతలు, మనకు తెలియకుండా అనుగ్రహాన్ని మనలోకి ప్రవేశింపజేసేటటువంటి విశ్వేదేవతలు ఎందరూ ఉంటారన్నమాట. గొప్ప గొప్ప శక్తి తరంగాలతో నిండినటువంటి భాగవత స్మృతులతో కూడినటువంటి ఆలయాలలో. అందుకనే మనం దేవాలయాలలో వెళ్ళినప్పుడు ప్రత్యేకమైన నిష్ఠతో మనం ఎంతో సుదీర్ఘమైనటువంటి భగవంతుని యొక్క స్పృహతోనే ఆలయాలలోకి ప్రవేశింపజేయాల్సి ఉంటుందన్నమాట మన శరీరాన్ని. అందుకనే ఈ శరీరాన్ని అని ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నామంటే శరీరంలో దాగి ఉన్నటువంటి వాడు పరమాత్మ. కావున ఇది ఒక రథం లాంటిది లేదా యజ్ఞవాహిక లాంటిది. కావున అలాంటి ఈ రథాన్ని భగవంతుని వైపుగా తీసుకెళ్తున్నామా లేదా అని జీవుడు అనేటటువంటి రధికారిని పట్టుకుంటే సరిపోతుంది. కావున ఆ జీవుడు ఎంతటి స్వచ్ఛమైనటువంటి మనస్సుతో, స్వచ్ఛమైనటువంటి సంకల్పాలతో నడుస్తూ ఉన్నాడు, సంకల్పాలతో ఈ రథాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నాడు, అనేక జన్మలకు కారణమవుతూ ఉన్నాడా, లేక ఉన్నతమైనటువంటి ఉన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి పరమాత్మ యొక్క దివ్యానుగ్రహం వైపుగా నడిపించగలుగుతూ ఉన్నాడా అనేటటువంటి దాన్ని మనం ఎప్పటికప్పుడు క్షణం కూడా వృధా చేసుకోకుండా, ముఖ్యంగా ఆలయాలలో తీర్థయాత్రలు ఎందుకు చేయాలి అంటే ఉన్నతమైనటువంటి మనస్సును, తీర్థయాత్ర అంటే మనస్సును శుద్ధీకరింపజేసేటటువంటిదే. ఆ తీర్థం ఎంత పవిత్రంగా ఉంటుందో అంత పవిత్రంగా మనస్సును, ఆ మనస్సులో సంకల్పాలను ఉండాలనేటటువంటి ఉద్దేశంతో తీర్థయాత్రలు చేస్తాం.
కనుక ఈ కళ్యాణోత్సవాన్ని మనం తిలకిస్తే కూడా అంతటి దేదీప్యమానమైనటువంటి ఒక సత్ఫలితం కూడా అంతే స్థాయిలో ఉందన్నమాట. కావుననే మనం నిత్యం కూడా ఈ కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించేటట్లుగా స్వామివారి అనుగ్రహం మనకు ఈ విధంగా కనిపిస్తూ ఉన్నది. అందుకే వేదాలలో ఎప్పుడు కూడా గృహము అంటేనే గృహిణి. వేదాలలో పత్ని కర్తవ్యాలను గురించినటువంటి వర్ణనలు కూడా చాలా విస్తారంగా లభిస్తాయి. పత్నియే గృహమని ఋగ్వేద కథనం కూడా చెబుతూ ఉన్నది. ధ్యాయే దస్తం. ఆ ధ్యాయే దస్తం అనేటటువంటి ఋగ్వేదంలో ఉండేటటువంటి మంత్రాన్ని మనం గమనించినట్లయితే పత్నియే గృహానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటుంది. ఆమె ఇల్లును చక్కబెడుతుంది కదా. అంటే లోకపావని అయినటువంటి పరమాత్మని పట్టపురాణి లోకాన్నంతా చక్కబెడుతుంది అని దాంట్లో ఉండేటటువంటి అంతరార్థం. మరి ఇంట్లో ఉన్నటువంటి యజమాని ఎవరు అంటే ఈ విశ్వము అనేటటువంటి ఇంట్లో ఉండేటటువంటి యజమాని ఎవరు అంటే కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాడు కదా శ్రీనివాస ప్రభువే ఈ లోకము అనేటటువంటికి ఆ ఇంటికి లోకము అనేటటువంటి ఇంటికి యజమాని. కావున కుటుంబ సభ్యులకు కావలసినటువంటి భోజన ఏర్పాట్లన్నీ ఆమెయే కదా చేస్తుంది. అంటే ఇక్కడ ఏంటి అంటే లోకాలలో ఉండేటటువంటి అన్ని జీవరాశులకు ఆహార ప్రదాయిని ఎవరు అంటే అమ్మవారే అని మనకి ఇక్కడ అర్థమవుతూ ఉన్నది. అందువలననే పత్నియే గృహమని వేద ప్రబోధం. ఈ భావాన్ని తెలుపునట్టి సుభాషితం సంస్కృతంలో ఉన్నది. న గృహం గృహమిత్యాహు గృహిణీ గృహముచ్యతే అనగా ఇల్లు ఇల్లు కాదు, ఇల్లాలే ఇల్లు. గృహిణి వలననే గృహం ఏర్పడుతున్నది. కావున ఆమెయే గృహం. ఇంటి పనులు సమస్తమైనటువంటి ఏర్పాట్లన్నీ కూడా ఆమెయే చేస్తూ ఉంటుంది. కేవలం పతి యొక్క శుభచింతనయేగాక తక్కిన కుటుంబ సభ్యుల యొక్క యోగక్షేమాలను చూచునట్టి బాధ్యత కూడా పత్ని యొక్క కర్తవ్యం. ముఖ్యంగా అత్తమామల సేవ చేయునట్టిదిగా ఉండాలి. ఆ విధంగా ఉండేటటువంటి వ్యవహార శైలి అంతా మనకు ఆ ఇల్లాలిలోనే దర్శిస్తామన్నమాట. కావున దీర్ఘాయురస్తుమే పతి జీవాతి శరదః శతం. పత్ని యొక్క స్వభావంలో సరళత ఉండాలి. ఆమె కేవలం వ్యక్తుల విషయంలోనే గాక కుటుంబానికి సంబంధించినటువంటి పశువుల విషయంలోనూ అనురాగవతిగా ఉండాలి. నా పతి దీర్ఘాయుష్మంతుడుగా ఉండాలనేటటువంటి కోరిక పత్నికి ఉంటుంది. పత్ని చేయు లాజహోమంలో ఇదే భావం వ్యక్తమవుతూ ఉంటుంది. ఈ యొక్క కైంకర్యం తదనంతరం లాజహోమాన్ని నిర్వహిస్తారు కదా. ఆ హోమంలో ఉండేటటువంటి ఆంతర్యాన్ని కూడా మనం దర్శిస్తూ ఉన్నాం. కనుక అసలు గంధర్వులకు ఉండేటటువంటి విశేషాలు కూడా మనకు కొన్ని లక్షణాలు, ప్రతి పదార్థానికి కూడా కొన్ని లక్షణాలు ఉంటాయి కదా. ఈ లక్షణాలు ఉంటేనే పలానా పదార్థము అని చెబుతాం కదా. అలాగే భగవంతుడు అంటే కొన్ని లక్షణాలు ఉండాలి కదా. లోకాలను పాలించేటటువంటి పరమాత్మకు పట్టపురాణి అంటే వాళ్ళకు కొన్ని లక్షణాలు ఉండాలి కదా. ఏ లక్షణాలు అంటే విలక్షణమైనటువంటి విభూతులన్నీ కూడా వారి లక్షణాలే. కదులుతూ ఉన్నటువంటి పంచభూతాత్మకమైనటువంటి అనేక స్థితిగతులన్నీ కూడా వారి లక్షణాలే. ఎందుకంటే వారి స్పర్శతోనే అవన్నీ గమనం చేస్తూ ఉన్నాయి కాబట్టి సౌందర్యం, అలంకరణ, ఆమోద ప్రమోదాలు. అయితే స్త్రీలో 4 విశేష గుణాలున్నాయి. కావున ఆమె గంధర్వుల కంటే కూడా మించి ఉన్నది అనే విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. కనుక ఈ దివ్యమైనటువంటి లోకాలన్నిటినీ కూడా పాలన చేసేటటువంటి పరమాత్మ నేడు పెండ్లి కొడుకై మనకు దర్శనమిస్తూ ఉన్నారు. అదిగో దర్శించండి. నిత్య కళ్యాణ మహోత్సవంలో అత్యద్భుతమైనటువంటి ఘట్టం మాంగళ్య ధారణ. ఆ మాంగళ్య ధారణ సుముహూర్తాని కోసం దేవతలందరూ కూడా సదా ఎదురు చూస్తూ ఉన్నటువంటి సందర్భం. ఓం నమో వెంకటేశాయ. ప్రజాపతి సోమకం రాజా నమసృజత తంత్రయో వేద అన్వసృత్యంత తాన హస్తే కురుత అథ సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన లోకరక్షక హేతవే కంఠే బధ్నామి శుభగే సాజీవ శరద శతం. శ్రీదేవ్యై నమః. మాంగళ్యధారణ ముహూర్త స్వముహూర్త అస్తు. ప్రజాపతి సోమగుం రాజా నమసృజత తంత్రయో వేద అన్వసృత్యంత తాన్ హస్తే కురుత అథ సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన లోకరక్షక హేతవే
కంఠే భద్రామి శుభగే రక్షధ్వం భువనత్రయం భూదేవ్యై నమః మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్త అస్తు వెలయుని కళ్యాణ వేదిగా వెలయుని కళ్యాణ వేదిగా మతి నుండి కలికి జౌవనపు యాగము చేసినతడు వెలయుని కళ్యాణ వేదిగా మతి నుండి కలికి జౌవనపు యాగము చేసినతడు వెలయుని కళ్యాణ వేదిగా మతి నుండి కలికి జౌవనపు యాగము చేసినతడు నెలకొన్న విరహాగ్ని నిండాబోసి మలయుని నాభి హోమపు గుండమునను నెలకొన్న విరహాగ్ని నిండామోసి పొలయుని నిట్టూరు పుల విసరుచును పొలయుని నిట్టూరు పుల విసరుచును ఒలుకు చెమటల నాహుతి ఓసెనతడు పొలయుని నిట్టూరు పుల విసరుచును ఒలుకు చెమటల నాహుతి ఓసెనతడు వెలయుని కళ్యాణ వేదిగా మతి నుండి కలికి జౌవనపు యాగము చేసినతడు కదిసి నీనెన్నడిని గగనమున సమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాకిన్యకర్మణే ఓపాసనాగ్నో లాజహోమం హోష్యే అదితేన మన్యస్వా నమదేన మన్యస్వా సరస్వతేన మన్యస్వా దేవసవిత ప్రసవా ఇమాన్ లాజానామిత్యభిఘార్యా ఓం ఇమాన్ లాజానామపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాం తదగ్నిరణమన్యతాం యయన్నార్యమభ్రూతేగ్నౌ లాజానావపంతే దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా ఉదాయుషాస్వాయుషో దోషధీనాగుమ్రసేనోత్పజన్యస్య శస్మేనోధస్తామృతాగుం అనే విశ్వావుతత్వయామయం ధారావదన్యా ఇవ అతిగాహే మహిద్విషః ఓం ఇమాన్ లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాం తదగ్నిరణమన్యతాం యయన్నార్యుబభ్రూతేగ్నౌ లాజానావపంతే దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా ఇమాన్ లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాం తదగ్నిరణమన్యతాం యయన్నార్యుబభ్రూతేగ్నౌ లాజానావపంతే దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా ఓం భూ స్వాహా ఓం భవ స్వాహా ఓం శుభ స్వాహా ఓం భూర్భవ శుభ స్వాహా
అతిథేన్మమగ్స్థాః అనుమదేన్మమగ్స్థాః సరస్వతేన్మమగ్స్థాః దేవతవిదప్రాసామీః శ్రీనివాసస్వామినః వైవాహిక మహోత్సవాగ్నికర్మణే ఉపాసనాగ్నౌ సర్వప్రాయశ్చిత్తార్థమతో దేవాదశత్వైష్టమహోమం హోష్యే అతిథేన మన్యస్వా నమదేన మన్యస్వా సరస్వతేన మన్యస్వా దేవతవిదప్రసవా ఓం మతో దేవా అవంతనో యదో విష్ణుర్విక్రమే పృథివ్యా సప్తధామభిः స్వాహా इदं विष्णुर्विक्रमे त्रेधानदधेपदं समूढमस्य भागं श्री स्वाहा त्रीणि पदा विक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णो कर्माणि सतगतो प्रदानि पुष्पे इन्द्रस्य यज्ञसखा स्वाहा तद्विष्णो परमं पदकं सदा पश्यन्ति सूर्यः दिवि वचक्षा दुर्ग स्वाहा तद्विप्रासो व्यञ्जमो जाग्रवागं सस्यमिन्धरे विष्णोर्यत्परमं पदक स्वाहा ओं भू स्वाहा ओं भव स्वाहा ओं सव स्वाहा ओं भूर्भव स्व स्वाहा अदितेन्ममग्स्ताः अनुमतेन्ममग्स्ताः सरस्वतेन्ममग्स्ताः देवसविदप्रासामीः अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रीपदे पुरुषोत्तमस्य श्रीमदखिलाण्डकोटि ब्रह्माण्डनायकस्य श्री भूनिलासमेत श्रीनिवासस्वामिनः वैवाहिक महोत्सवाग्निकर्मणे उपासनाग्नो क्रमसात् पुण्यार्थं उपरिष्टादन्त होमं होष्ये अदितेन मन्यस्वा नमतेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवसविदप्रसवा यदस्य कर्मणोत्यरेरजं यत्वा अन्योन्यभिहाकरम् अग्निष्टस्विष्टकृत्वान् सर्वकृष्टकं करोतु स्वाहा अग्नये स्विष्टकृते सुहतहुताहुतेनाङ्कामानागं समर्थयित्रे स्वाहा अग्नये स्वाहा अग्नये नादाय स्वाहा अग्नये नपतये स्वाहा प्रजापतये स्वाहा इंद्राय स्वाहा विश्वेभ्यो देवेभ्यो स्वाहा सर्वाभ्यो देवताभ्य स्वाहा सर्वत्रैवादिष्टकं सर्वत्रैवानादिष्टं देवतमस्मै स्वाहा अग्नये स्विष्टकृते स्वाहा वास्तुपते नमो वास्तुपतये स्वाहा जन्म आत्मनो मिन्दाभूदग्निस्तत्पुनरः आर्जातवेदावित्रशनि स्वाहा पुनरग्निस्य क्षुरदात्मनिन्द्रो बृहस्पतिः पुनर्मे स्मनाय मञ्चक्षुनादत्तमक्षो स्वाहा इष्टेभ्य स्वाहा वशनिष्टेभ्य स्वाहा भेषदन्द्रिक्यै स्वाहा निष्कृत्यै स्वाहा दौराध्यै स्वाहा देवीभ्य स्वाहा तनूभ्य स्वाहा ऋद्ध्यै स्वाहा समृद्ध्यै स्वाहा सर्वसमृद्ध्यै स्वाहा ओं भू स्वाहा ओं भव स्वाहा ओं सव स्वाहा ओं भूर्भव स्व स्वाहा अदितेन्ममग्स्तात् सदेवसविदप्रासामीः ओं अग्निजेनं वेदजिन्दौनुमुख स्वाहा पृथ्वीजेनक स्वाहा वोशनुगन्धर्वाप्सस्यैव जेनक स्वाहा समन्तामृहव्याकृतेन समादित्येन वासुभिः सम्मरुद्भिः समिन्द्रेण विश्वेभिर्देवेभिरङ्तां दिव्यं नभो गच्छति स्वाहा ओं भू स्वाहा ओं भव स्वाहा आद्यशेषम् इन्द्राय जुहोमि स्वाहा आद्यशेषम् इन्द्राय जुहोमि स्वाहा अग्निस्त्रप्यनो वेदस्त्रप्यनो द्यौस्त्रप्यनो पृथ्वीस्त्रप्यनो ब्रह्माद्यास्त्रप्यन्तां वोषादि वनस्पतिगन्धर्वात्रसश्चैव तृप्यन्तां मे दक्षिणदपितरपितामहाप्रपितामहाश्चाक्षय्यमस्तृप्यन्ताम् अदितेन्ममग्स्ताः अनुमतेन्ममग्स्ताः सरस्वतेन्ममग्स्ताः देवसविदप्रासामीः आवाहन देवताभ्यो नमः यदासुखं यदास्थानं प्रवेशयामि पवित्रमसि पवित्रं मे भूयात् स्वाहा पूर्णमसि सर्वमसि सर्वं मे भूयात् स्वाहा अक्षतमक्षत्यै जुहोमि अक्षितमसि मामे ज्येष्ठाः वरशिष्टाकक्वरेष्ठो क्रमवचो अपावधीन् त्वेषं वचो अपावधेक स्वाहा ऊर्ध्वं यज्ञं नगितं माजे एकवर्धमत्रमेधां पुष्पं पृथिव्या दिवो वा विष्णवत वा पृथिव्या स्वाहा पश्चिमतः परिधिमपणया दक्षिणतः परिधिमपणया उत्तरतः परिधिमपणया पश्चिमतो विष्णोः सदनमसि दक्षिणतो विष्णोः सदनमसि उत्तरतो विष्णोः सदनमसि प्राच्यां विष्णोः सदनमसि सर्वानन्यान् परसमूह्याम् सर्वानन्यान् प्रसमूह्या ग्रन्थीन् विस्तृत्यार्भिप्रोक्ष्य आप्यायन्तामिति जुहोति आप्यायन्तामापवोषधयो मरुतां पुरुषदयस्थदिवं गच्छ ततो नो वृष्टिमेरय स्वाहा शुद्ध्यन्तां देवसदनकं शुद्ध्यन्तां देवसदनं भूतिस्मादेर्लभते नित्यगुं सर्वयज्ञकृतं भवेत् अग्निवार्तयो भूतिः आदित्यः सोमो नमः त्रयायुषं जमदग्ने कश्यपस्य त्रयायुषं यद्देवानां त्रयायुषं तन्मे अस्तु त्रयायुषं त्रयायुषं जमदग्ने कश्यपस्य त्रयायुषं यद्देवानां त्रयायुषं तन्मे अस्तु त्रयायुषं दीर्घायुत्वाय बलाय सिताय सितं च वर्चसे त्रयायुषम् आपोहिष्टामयो भवस्तानपूर्जे तथातना महेरणाय चक्षसे योमश्यमतमोरसस्तस्य भार्गदेहनः उचतीर्वमातरः तस्मा अरङ्गमामवो यस्य क्षयाय जन्मथा आपो जनयथाचनः यत्ते अग्ने तेजस्ते नाहं तेजस्वी भूयासं यत्ते अग्ने वर्चस्ते नाहं वर्चस्वी भूयासं यत्ते अग्ने हरस्ते नाहं हरस्वी भूयासं
మయి మేధాం మయి ప్రజాం మయి యజ్ఞస్తేజో తథాతు మయి మేధాం మయి ప్రజాం మయింద్ర ఇంద్రయం దధాతు మయి మేధాం మయి ప్రజాం మయి సూర్యో భ్రాజో దధాతు. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం హుదాసనాచక్రందమయాదే పరిపూర్ణం తదస్తుతే ప్రాయశ్చిత్తాన్యశేషానుహోమ కర్మాత్మకాని వై తాని శేషాపజేషానాం కృష్ణాన స్మరణం బ్రహ్మకాయేన వాచామనసేంద్రియర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. బ్రహ్మణే నమః సోమాయ నమః పునఃపాద్యర్ఘ్యాచమనీం సమర్పయామి. బ్రహ్మణే నమః సోమాయ నమః యదా సుఖమిరాస్థానం ప్రవేశయామి. గుడోపహారం నివేదయామి. ఆచ్యోపహారం నివేదయామి. అగ్నిపురుషాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి. భగవత్ సమారోపణం సర్వం శ్రీ శ్రీనివాసార్పణమస్తు. యజ్ఞేశ్వరాయ నమః యథాసుఖం యథాస్థానం ప్రవేశగామి శోభనార్థం క్షేమాయ పునరాగమనాయ చ. సర్వం శ్రీ భూనీలా సమేత శ్రీనివాసార్పణమస్తు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం నమో వెంకటేశాయ. స్వామివారి యొక్క దివ్య లీలా విశేషాదుల చేత ఈ యొక్క దివ్యమైనటువంటి కైంకర్యాన్ని మనందరం కూడా తిలకిస్తూ ఉన్నాము. అత్యద్భుతమైనటువంటి కైంకర్యాలలో స్వామివారికి నిత్యము జరిగేటటువంటి ఈ కళ్యాణ మహోత్సవం ఎంతో దివ్యమైనటువంటి శోభను చేకూర్చుకుంటూ ఉంటుంది అన్నమాట. ఎందుకు అంటే సమస్త దేవతలు కూడా ఇచ్చేసి తిలకించేటటువంటి ప్రత్యక్షంగా పాల్గొనేటటువంటి కైంకర్యం కావున ఇది అన్ని కార్యక్రమాలలో కంటే అన్ని కైంకర్యాలలో కంటే కూడా విశేషవంతమైనటువంటి ఒక గొప్ప దివ్యత్వాన్ని కలిగి ఉంటుందన్నమాట. ఈ కార్యక్రమంలో వారుణమాయనం అనేటటువంటి దివ్యమైనటువంటి కైంకర్యాన్ని మనం తిలకిస్తూ ఉన్నాము. మనస్సు ఏ విధంగా శరీరం ఎప్పుడూ కూడా కదులుతూ ఉండాలి, మనస్సు ఎప్పుడూ కూడా స్థిరంగా ఉండాలి అని వేదాంత శాస్త్రం చెబుతూ ఉన్నది. అంటే శరీరం ఎప్పుడూ కదులుతూ ఉండాలి అంటే కర్మ చేస్తూ ఉండాలి అని అర్థం. మనస్సు ఎప్పుడూ కుదురుగా ఉండాలి అంటే భగవంతుని పట్ల కుదురుగా ఉండాలి, భగవంతుని పాదాల చెంత కుదురుగా ఉండాలి అని అర్థం. అప్పుడు చేసేటటువంటి ప్రతి కార్యక్రమము కూడా దివ్యమైనటువంటి యజ్ఞంగా మారుతూ ఉంటుంది, అత్యద్భుతమైనటువంటి పూజా విశేషంగా మారుతూ ఉంటుంది. మరి దానికి ఫలితం ఎలాంటిది అంటే సాక్షాత్తు భగవంతుడే దానికి ప్రతిఫలం. కావున ఈ యొక్క దివ్యమైనటువంటి కైంకర్యంలో లాజహోమాన్ని తిలకించాం. ఈ పవిత్రాగ్నిలో వధువు చేయవలసినటువంటి హోమాలు కూడా కొన్ని ఉంటాయని చెప్పుకున్నాం కదా. వాటిల్లో సోదరి చేతిలో పేలాలను ఉంచుతాడు. వాటిని అభిమంత్రించి ఆ పవిత్రాగ్నిలో వధువు హోమం చేస్తూ ఉంది. దీనివలన తన భర్తను తనను దీర్ఘాయువులుగా దీవించవలసిందిగా అగ్నిదేవుని ప్రార్థిస్తుంది. ఈ హోమం చేయడంలో సోదరికి సహాయం చేసినందుకు వధువు యొక్క సోదరునికి వరుడు నూతన వస్త్రాలను కూడా బహూకరించాల్సి ఉంటుందన్నమాట ఈ కార్యక్రమంలో. అలాంటిది లాజహోమము అంటే. ఇప్పుడు ప్రధానమైనటువంటి కళ్యాణ మాంగళ్య ధారణ సుముహూర్తం ముగిసిన వెంటనే అత్యద్భుతమైనటువంటి ఈ హోమాన్ని దర్శించిన తర్వాత ఇప్పుడు మాంగళ్య కళ్యాణమాల పరివర్తనం అనేటటువంటి కైంకర్యాన్ని దర్శిస్తూ ఉన్నాం. అయ్యవారు ధరించినటువంటి ఆ విశేషవంతమైనటువంటి రకరకాల పుష్ప విశేషాదులతో ఉన్నటువంటి ఆ మాలను అమ్మవార్లకు ధరింపజేస్తూ ఉన్నారు. అటు రమారమణి ఇటు భూరమణి ఇరువురు కూడా ఈ యొక్క కార్యక్రమంలో ఎంతో శోభను చేకూర్చుకుంటూ అయ్యవారు ధరించినటువంటి ఆ మాలను రమారమణి ధరించినప్పటికీ మళ్ళీ అయ్యవారు ధరించి మళ్ళీ అయ్యవారి నుంచి కూడా భూరమణి కూడా ధరింపజేస్తూ ఉన్నారు అర్చక స్వాముల వారు. కాబట్టి మాలా పరివర్తనం అనేటటువంటి కైంకర్యాన్ని కూడా మనం అందరం దర్శిస్తూ ఉన్నాం, తిలకిస్తూ ఉన్నాం. ఆనందంలో పారవస్యంలో పరమాత్ముని చెంతనే మనందరం కూడా నివసిస్తూ ఉన్నాం. కావున
అన్ని లోకాలను వెలిగింపజేసేటటువంటి పరమాత్మ యొక్క కళ్యాణాన్ని మనం తిలకిస్తున్నాము అంటే, ఆ కళ్యాణంలో మనందరం కూడా భక్తాదులందరం కూడా పాల్గొంటూ ఉన్నాము అంటే ఎన్ని జన్మల పుణ్య కార్యక్రమం కదా. కాబట్టి భక్తులందరూ కూడా ధరించినటువంటి ఆ తిరునామాన్ని ఒక్కసారి తిలకిస్తే వారి హృదయరంజకమైనటువంటి ఎంత పాత్ర పోషిస్తూ ఉన్నారో మనకు తెలుస్తూ ఉన్నది. కనుక భక్తులందరూ కలిస్తే ఒక్క భక్తుని కిందే లెక్క అన్నమాట. దేవుళ్ళందరూ కలిసి ఒక్క దేవుడు అయినట్టుగా భక్తులందరూ కలిసి ఒక్క భక్తుడు. అలాగే సేవలో నిష్ణాగరితులైనటువంటి పరిస్థితి. ఓం నమో వెంకటేశాయ. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పేరు కళా జవరాలే పెండ్లి కూతురు, పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు. పేరు కళా జవరాలే పెండ్లి కూతురు, పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు. పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, విభు పేరు పుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, విభు పేరు పుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు